హలో ఫ్రెండ్స్, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అవును దోస్తులు, చాలా మందికి మన సిరీస్లోని రొమాంటిక్ సీన్స్ నచ్చట్లేదు అంటున్నారు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ, ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ, ఇదే కదండి ఇందులో చూపించింది. అందులో తప్పేముంది దోస్తులు, ఇంకా చిన్నపిల్లలు చూస్తారంటున్నారు. ఈ వీడియోస్ చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదని చెప్తున్నాం కదా దోస్తులు. మన వీడియోకి ముందు డిస్క్లైమర్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు చూడాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి దోస్తులు. ఇలాంటి వీడియోస్ చూపించకండి. మన వీడియోస్లో ఎమోషన్, లవ్, సెంటిమెంట్, జోక్స్ అన్నీ ఉంటాయి దోస్తులు. ఇంత స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తున్నాం కదా దోస్తులు, ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తోంది మీకు? ఇట్స్ ఓకే దోస్తులు, కొందరికి ఇలాంటివి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. మన వీడియోస్లో ఇలాంటివి ఉండొచ్చు. నచ్చకపోతే స్కిప్ చేయండి దోస్తులు, నచ్చితేనే చూడండి. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది దోస్తులు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము వెళ్తాము. అందరి అభిప్రాయాలు మేము తీసుకున్నట్టయితే స్క్రిప్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 207తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 207లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. సురేష్, నేను నా లగేజ్ అంతా సర్దుకున్నాను, రేపు వెళ్ళిపోతున్నాను. స్వప్న, నేను నీతో ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడాను సురేష్. స్వప్న, మీ మమ్మీ నన్ను కొట్టమందిగా, కొడతావా? నేను నిన్నెందుకు కొడతానురా? ఎప్పుడైనా చేసుకున్నానని మీద మా మమ్మీ కోపంలో అలా మాట్లాడుతుంది. మా అమ్మ అన్న మాటలు పట్టించుకోకు. నిన్న నువ్వేగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నా పైన. నాకు నువ్వు అక్కడికి వెళ్ళి తాగడం ఇష్టం లేదు సురేష్. నేను రోజు డ్రింక్ చేస్తే చూసావు ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి మనసు బాగోలేనప్పుడు ఫ్రెండ్స్తో అలా నేను నీకు చెప్పే వెళ్ళాను కదా స్వప్న. వెళ్ళడం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో అనుకున్నాను. ఆ సరిత వాళ్ళ ఇంటికి వెళ్తావని నాకు తెలీదు. ఐఎమ్ సారీ సురేష్, నీతో అలా మాట్లాడాల్సింది కాదు. సారీ స్వప్న. నాకు అసలు ఆ సరిత అంటేనే ఇష్టం లేదు. ఏ? మా వదిన రాణి అంటే ఇష్టం లేదు. అది దాని ఫ్రెండే. ఇద్దరు నాతో ఓవర్గా బిహేవ్ చేస్తారు, అందుకే నాకు వాళ్ళంటే నచ్చదు. నేను టైం స్పెండ్ చేసింది నా ఫ్రెండ్స్తోని, మీ ఆడవాళ్ళతో కాదు. సారీ చెప్పానుగా. ఇలా చూడు, ఎప్పుడు వస్తావు మళ్ళీ? నేనైతే 1 మంత్ అక్కడే ఉంటాను సురేష్. 1 మంతా? నాకు ఇక్కడ చాలా బోర్ కొట్టేసింది. ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అయ్యాక ఇన్ని రోజులు ఉన్నాను ఇక్కడ. నా వల్ల కాదు. నేను 1 మంత్ అయినా ఉండొస్తాను. నువ్వు అని లేకుండా అన్ని రోజులు నేను ఎలా ఉండాలి స్వప్న? ఎవ్రీ వీకెండ్ వచ్చేసేయి. నీకు ఒకవేళ వర్క్ ఎక్కువగా ఉంటే సాటర్డే ఇక్కడే ఉండు, సండేస్ వచ్చేసేయి. వస్తావు కదా? వస్తాను. నిన్ను హనీని చూడకుండా అన్ని రోజులు నేను ఉండలేను. అన్ని రోజులు వెళ్ళాలా స్వప్న? ఒక 1-2 వీక్స్ వెళ్ళొచ్చు కదా నా కోసం. లేదు సురేష్, నువ్వు అక్కడికి రావాలంతే. నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయి. దగ్గరేగా. నేనేమైనా చాలా దూరం వెళ్తున్నానా? మా మమ్మీ వాళ్ళ ఊరు దగ్గరేగా. అలాగే, వస్తాను. లవ్ యూ సురేష్. ఇంకోసారి మరి EMIతో నాకు లింక్ పెట్టనని మాటివు స్వప్న. సారీ చెప్పాను కదా సురేష్. నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, అర్థమవుతుందా? నన్ను మా మమ్మీ అలా పెంచలేదు కూడా. సారీ సురేష్. ఇట్స్ ఓకే. ఇంకోసారి ఇలాంటివి మాట్లాడితే మాత్రం నేను ఎంత దూరంగా అంటే అంత దూరంగా వెళ్ళిపోతాను నీ నుంచి. చాలా హర్ట్ అయ్యాను. ఎంత బాధ పెట్టావు నన్ను. ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి నిన్ను అలా హర్ట్ చేయను. ఐ లవ్ యూ సురేష్. గిడ సోఫాలో రాని కూర్చోమనొచ్చు కానీ కంఫర్టబుల్గా వరిగి కూర్చుంటుంది. ఏమైనా అలా పోయి కూర్చుంటావు? అయ్యా, నేనేం కూర్చోలే. ఫస్ట్ రాని ఇక్కడ కూర్చున్నది. అక్కడ వంటది కావచ్చు మంచంలా అనుకున్నా. దాని రాని మొక్క మంగడిపోతే బర్రది. నేను నిన్న సోఫాలో కూర్చుంటే అందులో కూర్చోపోవి రాని, నాకు టీవీ చక్కగా కనబడతలేదని నన్ను లేపింది. ఇప్పుడు ఎట్లా అంటుంది? అత్తమ్మకు టీవీ సరిగా కనిపించదట పెద్దమ్మ, అందుకే అందులోనే కూర్చుంటుంది. దాని టీవీ పాడగాను లోపల రూమ్లు ఉన్నది కానీ ఇంకో టీవీ
అలా పెట్టుకొని చూసుకోపో. ఇంకోసారి హాల్లో టీవీ పెట్టినావంటే టీవీని అవతలకి ఇసిరి కొడతా. బాలింత కంఫర్ట్ యూస్ లేదేం లేదు. నువ్వు మంచిగా కూర్చుంటే అయిపోయినా. రేపు నీ బిడ్డ తేడా కూర్చోబెడతావే. గీడెందుకు కూర్చుంటుంది? మంచిగా లోపల బెడ్రూమ్లో పోయి వంటది. అలా టీ ఉండనే ఉండే. మరి నీకేం పుట్టిందే? నువ్వు కూడా పోయి అందులో వండక ఎందుకు ఇటు వస్తున్నావు ఊకే? మందిని టార్చర్ చేయడానికి కాకపోతే. ఎవరా నీ కూర్చుంటావా నేడా? కూర్చొని రాత్తమ్మా. అదో చూసినావా ఎట్లా అంటాందో? నువ్వేమో నాన్న తిడతావు. సరే కానీ నా బిడ్డకు ఫోన్ చేస్తా అంటివి కదా అలా అత్తకు. చెయ్యు. ఒకసారి చేసినా బిజీ వచ్చింది. ఆమె చూసుకొని మళ్ళీ వేస్తుంది. అవతలేదా అవే? ఇదిగో నువ్వు వేయకపోతే నేనే చక్కగా పోతా చెప్తాన్నా. వాళ్ళు రేపు పంపిస్తా అన్నారు కానీ టైం ఉన్నది కదా, ఎందుకంత ఆశపడుతున్నావు చెప్పు. ఆమె సంగతి నీకు తెలియదు, ముందే చెప్పాలి. లేకపోతే ఇంకెటన్నా ప్లాన్ వేసినా ఎత్తది. నీకు తెలుసా అసలు ఆమె గురించి? ఈ యంత్రాల గురించి నువ్వు తెలుసుకో, నేను తెలుసుకొని ఏం చేయను. సరే గాని మీ తమ్ముడేడి, నీ మరదలేది? నాకేం తెలుసు? ఫోన్ చేసుకొని అడుగు నీ మోహన్కి ఎటు పోయినవయ్యా అని. నేను నిన్నటి సంది ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎత్తు తనలేడు. ఇప్పటికీ 200 ఫోన్లు చేసినా కావచ్చు. గదే మరి నీ పిస అంటే పిస పాడుగాను. ఒక్కసారి వేయాలడ వారేయాలి. ఆడే చూసుకొని చేస్తాడు ఎందుకు వేసిందో అని. 200 సార్లు వేస్తాడు ఎవడన్నా? గిన్నిసార్లు వేస్తుందంటే ఏదో రపరప పెడుతుందని ఆడు ఎత్తాడు ఫోను. నీకైతే బాగా తెలుసు కదా నీ తమ్ముని గురించి. మరి ముందే నీ తమ్ముని గురించి తెలిసినప్పుడు ఎందుకు గట్టి ఇడిచిపెట్టినావు గాలికి? పెండి కాకముందు మంచిగానే ఉండాడు, అర్థమవుతుందా? మా అమ్మ నేను వాడిని మంచిగా చూసుకున్నాం. పెండ్లు అయినాకనే ఎవతో పట్టించుకోక గాలికి తిరుగుడు స్టార్ట్ చేసిండు. పెండ్లైనాక ఎవతో మరి కడుపు నిండా సక్క పెట్టిందో పెట్టలేదో నా తమ్మునికి తిండి. ఏ ఏడ పెడతానా? నేనే తింటానా మొత్తం కూడా అంతా. ఓలకు పెడతానా? ఓలకు పెడతలే. అగో నీ వెనక కూర్చున్నది కదా, రానికి కూడా పెట్టలే ఇంతవరకు. ఉపవాసం పంటది పిల్ల. నేనేం మాట్లాడుతున్నా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావే? మధ్యలో రానెందుకు వచ్చిందే? చెప్తాను ఎగ్జాంపుల్. నీ ఎగ్జాంపుల్ పాడుగాను. ఓ వదినే, నిన్న నీ మురుకులు అయితే వత్తిన. చేసిన మురుకులు ఇంత కారపూస చేసినా లేదా? అయ్యో కారపూసకు ఇంత శనగపిండి తెప్పిస్తా అంటే వదినే, మర్చిపోయినావు. మళ్ళీ తెప్పిద్దాం ఏమున్నది, ఒక ఫోన్ కొడితే రాజుగాడు తెప్పించిపోతాడు. తెప్పిస్తాడు. ఆడాడా వర్క్ బిజీలు ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు కదా అని అన్ని పనులు చెప్తాను అని. అది కూడా ఫోన్లో చెప్తుందట. మరి ఫోన్లో చెప్పకపోతే నన్ను చంపేస్తాడు. ఆడిపోయి పిస పిసవా అవుతావు కావచ్చు, అందుకే ఫోన్ చేసి చెప్పమన్నాడేమాడు. అస్సలు వాగానే మంచిగా మాట్లాడతా నేను. వాళ్ళందరూ మీటింగ్లలో ఉంటారు, ఇంకా వాని సార్లు అందరూ. అందుకే మంచిగా ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడుతు. ఇంకా సచ్చింది గొర్రె. పోయిపోయి నీ ఇంగ్లీష్ ఫీసే వినిపించినావా నేలకు? వాళ్ళందరూ వాడిని కామెంట్లు చేస్తారు. ఇక గట్ల ఎందుకంటావు అక్క? కన్న తల్లిని ఎట్లా చూసుకోనో గట్లా చూసుకుంటారు పిల్లలు. కొడుకు తల్లి కన్నెక్క ఏముంటుంది, తల్లికి కొడుకు కన్నెక్క ఏముంటుంది? నా కొడుకు అస్సలు ఏమన్నాడు నన్ను. ఈ బొంబాయి అదిననే అంటది నన్ను. ఓకే నేనేమంటే నేను ఈ పాపం పాడుగాను. నువ్వు వేసే వాటికి అట్లా వేయద్దు, గిట్లా వేయాలని చెప్తా. నువ్వు వేసేటి అన్నీ గట్లే మునుగుతాయి మరి. ఎల్లిపాయలు తీసినావా నే కారపూసకు? మంచి ఎల్లిపాయ జీలకర్ర దంచి మంచి రసం బొయ్యు. తీస్తా. మీరు గిట్ట తెప్పిస్తాండి ఇప్పుడు. నువ్వైతే ఎల్లిపాయలు తీసుడు స్టార్ట్ చేయపో, నేను తెప్పిస్తా. ఏ పాటి శనగపిండి ఉన్ను గంతేనా? గంతే, ఒక శనగపిండి ఒకటే. సరే మరి స్వప్న ఎప్పుడు వస్తుంది వదనే? అత్తంది రేపు అత్తంది. ఓహో, స్వప్న కోసమా ఇవన్నీ కారపూసలు మురుకులు? ఇప్పుడు గది తింటా అదే బాలింతేవతన్నా. నా బిడ్డకు పొద్దుగాల లేవ్వంగానే ఆకలి అవుతుంది. ఇట్లాంటి ఏమన్నా ఉంటే తింటది. నీకే తెలుసు, నీ బిడ్డకే తెలుసు. ఇక రోజు డ్రై ఫ్రూట్స్, పిరికడన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టాలి. నా బిడ్డకు పొద్దున్న లేవ్వంగానే తింటది. అబ్బో, లేకపోతే వాళ్ళ అత్త నా మీద కోప్పడుతుంది. ఎందుకే అవన్నీ వేసుడు మరి బాలింతకు? అబ్బో, డ్రై ఫ్రూట్స్ అన్నీ తినాలి బాలింతలు కూడా. వాళ్ళకు మంచిగా తింటేనే బలంగా ఉంటారు, లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నా దోస్తు బిడ్డకైతే ఇష్టం ఉన్నట్టు తింటుంది. అది ఏం తిన్నదో ఏం బిక్కిందో డెలివరీ కాగానే అరసమ్మలలో వచ్చినాయట పాపం. నీ నోటితోటి పాపం అంటానావంటే నువ్వు గ్రేటే. ఒకదానికైతే పిసిలో వచ్చినాయట. ఫిషరీస్ ఇక మొత్తం కోసినట్టే ఉంటుందట, కోసి కారం పెట్టినట్టు. మరేమనుకున్నావు? నీకు కూడా ఏమన్నా అయినాయి అదనే? నీకు తెలుసా అటు గురించి? నాకేం కాలే. నాకేమన్నా అయితే నీకు చెప్పకుండా ఉంటానే. హాస్పిటల్కి వచ్చి ఎవడు చూసుకుంటాడు నన్ను? కాలేవా అయితే? మొన్నేందో వినబడ్డట్టు అయింది నాకు. నీకు అనుమానం పెనుభూతం టైపు. సరే మరి ఫోన్ చేయిగా. హలో అక్క.
ఆ చెల్లి అంత మంచిదేనా? మంచిది అక్క. మీరందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మంచిగా ఉన్నాం చెల్లె, మేమందరం మంచిగా ఉన్నాం. చిన్నది స్వప్న అందరు మంచిగా ఉన్నారు కదా. సూపర్ ఉన్నారు అక్క. నాకేమో దాన్ని చూడ్డానికి ఖర్చులు వీలు కాకపోయా. ఇక రేపు వస్తారు కదా అక్క. నాకే బోరింగ్గా అనిపిస్తుంది. చిన్నది వెళ్ళిపోతే ఎలానో ఏమో, అందరం బిక్కు బిక్కు అనుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇక్కడనే కదా అక్క, పక్కూరేనే. మీకు ఎప్పుడు చూడబుద్ధి అయితే అప్పుడు రావచ్చు. అయినా ఏ పాటి రోజులు ఉంటుంది? అంటే 2 రోజులకు మళ్ళీ తిరిగి వస్తుంది. 2 రోజులా? అంటే ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు. నాకు 1 మంత్ ఉంటానని చెప్పింది. మీరేమో 1 రోజు 2 రోజులు అంటున్నారు. అవునా? నెల రోజులు ఇన్నే ఉంటా అని చెప్పిందా? అట్లా అంటాం కానీ నెల రోజులు ఎందుకు ఉంచుతాం? వాయమ్మో, నెల రోజులు ఇన్నే ఉంటుందా? నేను ఇష్టపడగాను. నెల రోజులు ఉంటుంది అట్నే అదినే. అయితే చెల్లె, నేను అక్కడికి వచ్చి స్వప్నం తీసుకొని వద్దాం అనుకుంటున్నా. అంటే తోడుగా వద్దాం అనుకుంటున్నా దానికి. ఇక దాన్ని చూసినట్టుంటుంది, నేనేదో నా వంత సాయం చేసినట్టుంటుంది. ఈ వంత సాయం ఏంది అదినే? నువ్వు ఈయనుంటేనే మాకు సాయం. లేదక్క, ఎవరు అవసరం లేదు. ఎవరు అవసరం లేదా? అదేంది? మాకు కొంచెం పనుంది అక్క. మేము అక్కడికే వద్దాం అనుకుంటున్నాం. వచ్చి ఈ స్వప్నాన్ని దించేసి వెళ్తాం. ఓహో, మీకు కూడా పనున్నదా? అయితే ఇక నేను ఎవరు అసలు అవసరం లేదంటారు. మీరే వస్తారా తోలుకొని? అవునక్క, మేమే తీసుకొని వస్తాం. మీకు ఇంకేమైనా కావాలా? అయ్యో, నాకేం కావనే, నాకేమద్దు. నాకు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏమను. ఒరక్. వదినమ్మకి తెస్తున్నానని చెప్పండి. చెప్తా. అదేడావుతుంది, ఇన్నది అప్పుడే. చెప్పేదాకా అయితట్టున్నదా? రాణి ఉందా పక్కకి? ఉన్నది. ఒకసారి రాణికి ఇవ్వండి. హలో పెద్దమ్మ. హాయ్ రాణి, ఎలా ఉన్నారా? బాగున్నావా? బాగున్నాను పెద్దమ్మ, మీరు బాగున్నారా? అబ్బో నంగనాచి, బాగున్నారా పెద్దమ్మ అని ఇట్లా అడుగుతుంది. నంగనాచి ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది. ఇగో ఇలా అవ్వగట్లే మెత్తగా మాట్లాడతారు నంగనాచి లెక్క. ఏంటనే? ఏం లేదు వెళ్ళిపోయాలు. ఇడేం చెప్తాండు ఆయన? వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తెస్తున్నాను. ఇంకేమైనా కావాలా రాణి? ఏమొద్దు పెద్దమ్మ, మీరు రండి చాలు. ఎన్ని రోజులకి నీ కూతుర్ని చూడ్డానికి వస్తున్నాను. ఏం ఫీల్ అవ్వవు కదా? ఎవరిని వీలు బట్టి వాళ్ళు పెద్దమ్మ. మన చేతుల్లో ఏముందో చెప్పండి. అలా అంటే నేను కూడా రాలేదు కదా స్వప్నం చూడ్డానికి. స్వప్న ఎలాగో నువ్వు అలాగే, ఇద్దరు బాలింతలే కదా. నువ్వెలా వస్తావులే. అక్కడ దొరకనివి ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను తీసుకొని వస్తాను. అలాగే రాణి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి పెద్దమ్మ? ఎవరి గురించి? నువ్వు బయటికి మాట్లాడకు రాణి. నేను ఎందుకు వస్తున్నానో తెలుసా అక్కడికి? ఎందుకు పెద్దమ్మ? అక్కడైతే ఎవరు లేరు కదా, బయటికి వినిపించేటట్టు మాట్లాడకు. అలాగే, నేను బంటికి మీనాక్షికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రాణి. ఏంటి ఏంటి పెద్దమ్మ? అవును రాణి, దాని గురించే సరిత వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి వస్తున్నాను. నాకు భయం వేస్తుంది రాణి. నీకు భయం వేస్తుందా పెద్దమ్మ? సరితుందిగా, మీరు భయపడకండి. రాజుని కూడా పంపిస్తాను. బొంబాయి పెద్దమ్మ ఉందిగా, తను కూడా వస్తుందిలే. థ్యాంక్స్ రాణి. అదే టెన్షన్గా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో పెళ్ళి ఏంటంటారేమో. కానీ మీనాక్షికి తోడు చాలా అవసరం. తన కండిషన్ నీకు తెలుసు కదా. అవును పెద్దమ్మ, తెలుసు. సరేరా, రేపు కలుద్దాం మరి. బాయ్. బాయ్ పెద్దమ్మ. ఏంటట్నే రాని? అదే అత్తమ్మ, రేపు వస్తానని చెప్తుంది. నీతో ఎందుకు మాట్లాడతా అన్నది మరి. నాతో ఎప్పుడు మాట్లాడుతుంది పెద్దమ్మ. ఏం సీక్రెట్లు చెప్పుకుంటానంటే అన్న, మీ ముందే ఉన్నాను కదా అత్తమ్మ, నేనేం సీక్రెట్లు మాట్లాడతా? ఏందో సరిత అన్నావు, ఏందో అన్నావు, రాజును పంపుతా అన్న అంటున్నావు, బొంబాయి పెద్దమ్మ అంటున్నావు, ఏందే? మేము ఇంటికి వెళ్తున్నాం కదా నిద్రకి, అదే చెప్తున్నాను. గాలి మాట్లాడుతున్నావా? అదే మారాలు తీసుడే నువ్వైనా. నువ్వెప్పుడు ఫోన్ మాట్లాడినా మాకు గిట్లే చెప్తావా? ఏం మాట్లాడినావో ఇన్ఫర్మేషన్ అంతా? నేనేం మాట్లాడతావని? తిన్నవా పన్నవా లేచినవా అంటగా అంతే. అబ్బా, నీ సంగతి నాకు తెలియదానే. చూడు, కావాలంటే రికార్డింగ్ పెట్టుకున్న ఫోన్లో. సరే చూస్తావు. ఆయనతో నిజంగానే చూస్తావేంది? ఆయన నీకు పెట్టరాదు కానీ. ఎందుకు పెట్టరాదే? మా ఆయన ఎక్కడ పని చేస్తాడే?
సీక్రెట్గా అన్నీ తెలుసుకోవచ్చు మాకు, అర్థమైందా? నీ ఫోన్ రికార్డింగ్లతో సహా. అబ్బా, ఈ బొంబాయి అక్క వదినేని తిడతా ఉంటే ఎంత మంచి అనిపిస్తుందో నాకు. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటది, నన్ను నా బిడ్డను. అసలు ఈమెను అనేటోళ్ళు ఈ లోకంలో ఉట్టలే అనుకున్నా. అన్నయ్య కూడా ఏమనడు, కానీ ఈమె మంచిది ఇస్తుంది రోగం. ఏంటి వదినమ్మా, మా ఆడబిడ్డ నన్ను బాగానే తిడుతుంది అనుకుంటాను కదా. చూసినావు కదా ఆడబిడ్డ ఎట్లున్నదో. ఇక ఆడబిడ్డ అంటే కొంచెం గట్లనే ఉంటారు వదినమ్మ. ఇంటికి ఆడబిడ్డ వాళ్ళే కదా, వాళ్ళు చెప్పిందే వినాలే, అందుకే అట్లా చేస్తారు వాళ్ళు కదా. ఇది మంచిగా యాదుంచుకో, నా బిడ్డ కూడా ఆడబిడ్డ అవుతుంది నీ బిడ్డకు. ఇప్పుడు నేను ఆమె చెప్పినట్టు ఎట్లింటాను, నా ఆడబిడ్డ చెప్పినట్టు నీ బిడ్డను కూడా గట్లిన మనం. అయ్యో ఇంటది వదినే, ఎందుకు వినది? నా బిడ్డ ఏది చెప్తా చేయనే పడుతుంది, ఏది చెప్పినా ఇంటది. ఎప్పుడన్నా మరలబడ్డదా నా బిడ్డ మీ మీద? ఏ అస్సలు మరల వాళ్ళే. ఏమన్నది, నన్ను ఏమన్నది, నా బిడ్డను ఏమన్నది, మా కొడుకునేమన్నది కదానే రాని. నువ్వెవ్వరిని ఏమన్నావు కదా, మస్తు మంచిదన్న అని చెప్తానా. ఏం అనలేదంటేనే దాని మనసులో ఏదో ఒకటి ఉన్నది అన్నట్టు. ఏదో ఒకటి అనేటోళ్ళే మంచోళ్ళు, తర్వాత కూడా మంచిగా ఉంటారు అన్ని విడిచిపెట్టి. ఉరుకులైతే అయినాయి అంటాను కదా అదిని. అయినాయి నువ్వు ఓసిచ్చిన పిండి ఆయనతో చేసిన. మంచి పని చేసినావు. ఇంతంత పిండి మిగిలిస్తే మంచిగుండు, ఇంతంత సరా పిండి వత్తుకుందు. ఇంకా లేదా వదినమ్మ, మస్తు పిండి ఉన్నది. నేను రాగా 2 బస్తాలు పట్టుకొచ్చిన బియ్యం. ఓ పిండి కావాల్సినంత పట్టించుకోవచ్చు. మా తెచ్చినావు తీగ, ఏమో బిడ్డకు సన్న బియ్యం పంపినట్టు ఏ పడుతుంది. సరే అనిపా, కారప్పు సొత్తు చూపా, నేను మురుకులు ఎట్లయినా టేస్ట్ చూస్తా. బద్మాషిది, ఎప్పుడు ఏదో ఒకటి అనంది, మనసున పట్టదు దానికి. అత్తమ్మ గురించి మీకు తెలియదా పెద్దమ్మ? కాదే, మీ అమ్మని గన్ని మాటలు ఇష్టం ఉన్నట్టు అనుడు అవసరమా? పాప అదేది చెప్తే అది చేస్తుంది. ఇటు గిన్ని పనులున్నా మళ్ళీ అది చెప్పినవన్నీ చేస్తుంది. అది ఇంట్లోన్న రోజులు దాన్ని ఆడుకునే తట్టున్నది ఇది. అయితే నువ్వు ఇప్పుడు మీ అమ్మ దొరికింది, ఇంకేంది? పోయినాక 1 వారం రోజులు అటే ఉందాంపా. అబ్బా, దీని టార్చర్ పాడుగాను. ఏం వండుకొని తింటుందో ఏం చేస్తుందో చూద్దాం. పెద్దమ్మ, స్వప్న వాళ్ళ అత్తమ్మ ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకే? స్వప్నం దించిపోవడానికి వస్తా అన్నది కదా. అది కాదు పెద్దమ్మ, మీనాక్షికి బంటికి పెళ్లి చేద్దాం అనుకుంటుందట. అయ్యా అవునే, నీకెప్పుడు మర్చిపోయినా. సరిత గదే ముచ్చట చెప్తాంది, బంటిగాడు చెప్తాండట. ఆ విషయమే సరిత వాళ్ళ అత్తమ్మతో మాట్లాడడానికి వస్తుందట పెద్దమ్మ. ఆ పెద్దమ్మకి ఎప్పుడు చెప్పినా కానీ నాకు టెన్షన్ అవుతుంది. వీటికి అన్నిటికీ చిన్న చిన్న వాటికి టెన్షన్లు పడేది బిడ్డ. ఈ 4 విడిచిపెట్టాలి, ఈ సేవల నుంచి తీసుకోవాలి, ఈ సేవల నుంచి అటు వాడేయాలి, అయిపోయాయి. అయితే అది మాట్లాడడానికి వస్తుందట ఆమె. అంటే ఇక త్వరలోనే వేస్తట్టున్నారు ఇక పెళ్ళి. ఆయనకి జాబ్ ఇప్పించిండట. అవును, సరిత చెప్పింది పెద్దమ్మ. బంటి నువ్వా? ఏంటి బంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి? బాలేదా? బాగుంది, కానీ నాకు ఆ హెయిర్ స్టైల్ అంటేనే ఇష్టం. నీకు నేనొద్దా? నా హెయిర్ స్టైల్ కావాలా? నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే బంటి. హీరోలా ఉన్నావు. ఎవరైనా నీ వెంట పడితే నేను ఎలా కాపాడుకోవాలి నిన్ను? ఉమ్, చెప్పు బంటి. నేను నిన్నెలా కాపాడుకుంటున్నానో నువ్వు నన్ను అలాగే కాపాడుకో. బంటి, మన విషయం మీ మమ్మీ డాడీకి చెప్పావా? మమ్మీకి తెలిసింది, డాడీకి ఇంకా తెలీదు. రేపు మమ్మీ వచ్చి మాట్లాడతానంది మన పెళ్లి విషయం మీ డాడీతో. మాట్లాడి. నీకు భయంగా అనిపించట్లేదా? దేనికి? మీ డాడీ ఒప్పుకుంటాడో లేదోనని. మా డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను మీను. ఇలాగే ఉండిపోతాను ఎప్పటికీ నీకోసం. నువ్వు మీ డాడీని కన్విన్స్ చేయలేవా? నాకు సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేస్తూనే ఉంటాను. మీ డాడీకి ఇష్టం లేకపోతే నన్ను విడిచిపెట్టావుగా. చెప్తున్నాను కదరా, ఈ జన్మలో నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలో నీ తోడై ఉంటాను. ఏంటో అంతా భయం భయంగా ఉంది. భయం దేనికి మీను, నేనున్నానుగా. మరేంటట, మిస్టర్ పార్థసారథి గారు రోజు వస్తున్నారు ఇక్కడికి? హలో మేడం గారు, ఈరోజు వరకే లాస్ట్. ఏ, రేపటి నుంచి ఏమైంది? రేపటి నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి, అందుకే
ఈ టైంని ఇలా వేస్ట్ చేయడం ఎందుకని రోజు వస్తున్నాను. మ్, ఈ టైం మళ్ళీ దొరుకుతుందో లేదో. నేను రోజు నీ ఆఫీస్కి వస్తానైతే. కాలేజ్కి ఎవరు వెళ్తారు? మీ తాత వచ్చి వెళ్తాడా పైనుంచి? నువ్వెప్పుడూ ఇలానే మాట్లాడతావు. నేను చదువుకోను. రోజు నీతో పాటు ఆఫీస్కి వస్తాను. ఆఫీస్కి రావాలంటే చదువుకోవాలి. ఉహుం. ఈడు దాకా గుంజుకొచ్చింది నన్ను. ఏడపాడనే చెట్లు ఏడలేవు. నీకు షెట్లే కనబడతలేవా ఇడా? ఇవన్నీ షెట్లు కాదా? ఇవన్నీ మా చెట్లే, కానీ మనం వచ్చిన చెట్టు ఏది? నచ్చిన షెట్టా? షెట్టు మీద ఎక్కి వచ్చినావేంటి? మనం దేని గురించి వచ్చినాం, ఆ చెట్టు ఏది అంటన్నా. ఎతకాలే, ఎతుకుతూ దొరుకుతుంది. గీత పెద్ద అడవిలా ఏం వెతుకుతావు? మరి పోదాంపా, సపరేట్గా పోయి ఇంటికి పోయి పందాంపా. అయ్యో, దీనికి కోపం బాగానే వస్తుందేమోలా. నీళ్ళు మంచిగా తాగమంటే తాగవు. ఈ చలికాలం నీళ్ళు తాగుద్ది అయితే అవి చల్లా పాడైన నీళ్ళు. పొయ్యి ఉండనే ఉండే ఇంట్లో, సిలిండర్ ఉండనే ఉండే. ఒకసారి ముట్టించి కొంచెం ఇచ్చా వేసుకుంటే ఏంది? అన్నీ నేనే వేసి అన్న, నాకు శాతం అవుతుందా? అవు కానీ అన్ని నువ్వే ఎత్తాను. నీళ్ళు తాగమంటే తాగవు, రోగాలు తెచ్చుకున్నావు. నీ తిట్లకే సగం తెచ్చేటట్టున్నా. మరి కాదా మందిని కోసం వచ్చుకున్నాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన నీళ్ళు మంచిగా తాగాలక్క, నీళ్ళు మంచిగా తాగాలని. బుక్కెడ తాగుతుంది, అడబెడుతుంది, తిన్నాక అయిపోయి మంచిగా తాప్కిన్ని నీళ్ళు తాగితే మంచిది. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? కిడ్నీల గిన్నెని రాళ్ళైనాయట, మూత్రం పోతే అవే బిక్తాయి. పోవాలంటే నువ్వు ముందు నీళ్ళు తాగాలి కదా. ఏం ఆదవుతుంది, ఊకేమో తిడతావు. ఎత్తుకు మరి చెట్టు. ఏం చెట్టు అంటారు దాన్ని? ముదురు బెండాకు, ముద్ర బెండ అని కూడా అంటారు. అట్నేం చేసుడు? ఆకులు మంచిగా కడిగి నీళ్ళలో మరిగించుకొని నీళ్ళు తాగాలి. కిడ్నీల రాళ్ళకు, లివర్లకు అన్నిటికీ మంచిదట. నువ్వు ఏమో ఏమో చెప్పి నన్ను ఏందో చేస్తట్టే ఉన్నావు కానీ చూస్తా ఉంటే ఏం ప్లాన్ ఎత్తానవే నిజం చెప్పు. తూ ముష్టి మొగదానా, ఇప్పుడు చూడు నా మీద అనుమానమే. పాప ఎత్తుకనైతే ఎత్తుకుదాంపా. ఎతుకు, మళ్ళా నేను తెంపితే అదేం చెట్టు అంటావో ఏమంటావో. మా చూస్తాన్న. అది తాగితే ఏమవుతుందే? కిడ్నీలా రాళ్ళు కరుగుతాయి అంటారు. రాళ్ళే కరుగుతాయా? అయితే నేనే కరిగిపోతానా? ఇది గిట్ట నన్ను చంపడానికి ప్లాన్ ఎత్తలేదు కదా. అవునే గోసిదన్న, నిజంగా రాళ్ళు కరుగుతాయంటవా? కరగై, నాకు తీట బాగా ఇడికి పట్టుకొచ్చిన నేను. పానాడు ఇంటికి పోదాంపా, నువ్వు నీ అనుమానం నడు. ఆగో గట్లంటవేమే? ఏదైనా నమ్మకం ఉండాలి. గంత అనుమానం ఎందుకు నీకు నా మీద? నిన్ను చంపేయాలని ఉంటే ఎప్పుడు అన్నం కూరలా విషం పెట్టిద్దు కదా. ఇప్పటిదాకెందుకు అవుతా? అన్నం కూరలో విషం పెడతావే? ఆయనది ఎప్పుడన్నా కోపం వస్తే అన్నం కూరలో విషం పెట్టినా పెడుతుంది. దీంతో కొట్టాడద్దు, మంచిగా ఉండాలి. అయ్యో పోతాన్నవేందే? పోకపోతే నాకు ఇక్కడ పని పాట లేదనుకుంటానా? పోంతి, అదేం ఆకో అదేం పసరో ఏం దాగుడో. ముద్ర బెండనట, ఏందో ముదురు బెండనట. దీనికి పేరు కూడా చక్కగా తెలియదు. ఇంకోటి అయితే అబ్బో నా పానమే పోతుంది ఇంట. చిన్నత్త, ఏందిరా ఏమో, నేను ఎటు పోతాట వస్తావు? ముళ్ళ పంది గిట్ట వచ్చింది కావచ్చని దడుచుకున్న ఒకటేసారి. అందరు నన్ను అడవి పంది అంటారు, నువ్వేమో మున్ల పంది అంటున్నావు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అవి రెండు కలిపితే నీ లెక్కనే ఉంటుంది. ఎందుకు వచ్చినావత్త ఇడికి? కింద స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినావేంటి? ఆ స్విమ్మింగ్ పూలు నాలాంటి వాళ్ళకి కాదురా, బురదల ఊర్లే పందులకు. నీకే అది. నిజమే అంటావా? మనం చెయ్యరాదా ఇంట్లో? మళ్ళా మనమంటవేంద్రా, నీకే అది. అంటే నేను బురదల ఓర్లే పంది లెక్కగానే వాడతానన్నా నీకు? ఇప్పుడే నిద్ర లేచినావారా? ఇప్పటిదాకా ఏమన్నా నేను గదే ఆంటీ. ఆవాసలీనికి తెలుసో ముద్ర బెండ అంటే ఏందో. ఇన్ని అడుగుదాం. ఇడు అడవిల పందే కదా, మా తెలుస్తుంది దీనికి. ఆవురా పల్లిగా, ఏందత్తా? నీకు ముద్ర బెండ చెట్టు తెలుసారా? గద్దెల్వని వాళ్ళు ఉంటారా అత్త? తెలుసు. నీ అమ్మ నీకు కూడా తెలుసారా? నాకే తెలియదు. ముదురు బెండ ఆవు ఆవు తెలుసు, మా తెలుసు. ఎట్లుంటారా దాని ఆకులు? ఏం చేస్తారు దాంతో? కూర వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు. ఆకులతోటి కూరలు పులుసులు కూడా వండుతారా? చీ, ఆకులు కాదత్తా, కాయలతోటే. కాయలతోటి పులుసు కూర వండుతారా? అయ్యా నువ్వు ఎప్పుడు తినలేదా అత్త? పంచర్లలో పెట్టరా? 65 కూడా పెడతారు. ఏ ఫంక్షన్లో ఎవడ పెట్టిండ్రా? నేనెన్నడు తినలే. బంక బంక ఉంటాయి కాయలు. బంకుంటాయా?
చామదుంపలు లెక్క. దానికి దీనికి ఏం సంబంధం? ఏందో చెప్తావు. బెండకాయలను కోత్తనే జిగురెళ్తుంది, కొయ్యక ముందు ఏం వెళ్ళయి. బెండకాయలన్న వాడితేవేమిరా? నువ్వు చెప్పింది బెండకాయ చెట్టే కదా, ముదిరిపోయిన బెండకాయలు. నీ బొందరా నీ బొంద. ముద్ర బెండ చెట్టు తెలుసారా అని అడిగిన నేను. ఎందుకు తెలియదత్త? బెండకాయల చెట్టు మా తెలుసు. ఏ చెట్టుకైతే బెండకాయలు కాస్తాయో గదే బెండకాయ చెట్టు. గాయంత గుర్తుపట్టరా నీకు? ఇక బురదనే కరెక్ట్రా. బురదలో పోయి ఒర్లు పోనాడు. అత్త, బెండకాయలు తెంపుదాం. నీ బొందకాయలు తెంపురా. ఏందో బెండకాయలు అంటది, మళ్ళీ ఏందో అంటది, పోతుంది. ఏమన్నా అంటే బురదల ఒర్లు అంటది. అత్తమ్మ, ఏంటిదే అది? నాకైతే మస్తు సంతోషంగా ఉంది. నువ్వేమన్నా అనుకోగాని ఇది మన సొంత ఇల్లు అన్నట్టు ఇక. అవునత్తమ్మ, నాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ ఏమైంది? ఎందుకట్లున్నావు? అత్తమ్మ, ఇవాళ మామయ్యను బయటకెటు ఓనియకుండ్రి. చెప్తింటాడావే? నేను చెప్తినైనాడు. లేచిండు, ముఖం కడిగిండు, తానని చెప్తాడు, ఇక పోతాడు. కాదత్తమ్మ, ఈ ఇల్లుది కొనేది ఏమన్నా పనున్నది ఉండమని చెప్పుండ్రి. ఉన్నదట్నావే? ఏమన్నా పనున్నదంటే మా ఉంటాడు. శరత్ గారు చెప్పలే? ఈయన ఆఫీస్కి పోతాడట. నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఆ రోజు ఆఫీస్కి పోతాడు కానీ ఏం టెన్షను? ఇల్లుదేమన్నా అవసరం పడతాడు అత్తడిది. నువ్వు టెన్షన్ పడడానికి. ఇల్లు గురించి కాదత్తమ్మ, మరి మన బంటి 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 గురించి మాట్లాడడానికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. ఎవరత్తమ్మ? అదే బంటి వాళ్ళ అత్త. బంటిగా నా అత్తనా? ఇంకా నయం, మీ ఎంప్రాలు అత్తం దాని లేవు. జోకులు వేయకత్తమ్మ. ఆ స్వప్న వాళ్ళ అత్త వస్తుందట. ఇవాళ స్వప్న నీడ దించిపోతుందట. అయితే ఈడికి వస్తుందటనా? మీతోటి మాట్లాడడానికి వస్తుంది, బంటి గురించి చెప్పడానికి. వామ్మో, నేనైతే ఇడుండా బిడ్డో. మీ మామయ్య నీకు తెలుసా అని ముందే అని అడుగుతాడు. నువ్వైతే నాకు తెలియదని చెప్పు. నాకు తెలియదని చెప్పన్నా? నీకు కాదే, నాకు తెలియదని చెప్పు. ఎందుకత్తమ్మా? నువ్వేమన్నా సపోర్ట్ ఇస్తావని నేను అనుకుంటే. ఆడు ఏం సపోర్ట్ చూసుకొని అవన్నీ చేసిండట. నేనైతే చెప్ప, నన్ను తిడతాడు. మీరే ఏమన్నా మాట్లాడుకోండి. ఆడు శరత్ ఆఫీస్కి పోతాడటనా? అవునత్తమ్మా. దానికోసం నువ్వెందుకు భయపడతానవే? ఆమె ఇంకా మనని చెప్పమనుడు కాదు, ఆమెనే అత్త అంటాంది. ఇంకేంది, మనమిద్దరం సపరేట్గా పక్క కూర్చుందాం. ఆమె ఏ టైంకి వస్తుందో ఏమో. నేను ఉంటాడో ఉండడో ఇంట్లో. నాకు ఆమె ఫోన్ చేసింది అత్తమ్మ, ఉండమని చెప్పమన్నది. మరి ఎట్లన్నా చేసి పోకుండా వేయాలి. ఇల్లు పని మీదనే ఉండమని చెప్పుదాం. మరేమన్నా తెప్పించుడావే? ఈయన తెప్పించిండు అత్తమ్మ. ఆమె ఏం తినదైనా. ఆ పిల్లని తీసుకొని వస్తుందావే? నాకు చూడబుద్ధి అయితే అంది ఆ పిల్లను. ఇంతకుముందు చూడలేవా అత్తమ్మ నువ్వు? ఏ సక్క చూడలే, ఎవరో పిల్ల అనుకున్నా. తీసుకొచ్చినప్పుడు చూద్దువుతి. మళ్ళీ ఎప్పుడన్నా బంటిగానే తీసుకురమ్మంటే మా తీసుకొస్తాడు. ఆమె మరి తీసుకొస్తుందో తీసుకురాదో తెలియదు కానీ. జ్యోతి, ఇద్దరు అత్త కోడలు ఏం గుసగుస పెడతాండ్రే? నీకెందుకు, మేమేందో గుసగుస పెట్టుకుంటాం. సరేగా, నా ఖర్చు ప్లేడ పెట్టినవే. ఎందుకు ఇప్పుడు ఖర్చు పట్టుకోనేటి పోతావు? బయటకు పోతానని జేబులో ఒక ఖర్చు లేదు. తెల్లారు లేవగానే బయటకు పోతా అంటావు. టిఫిన్ తిన్నావా లేదా? తిన్న టేబుల్ మీద పెట్టినావు కదా. అటుకులు చేసాడు పెట్టమంటాడు, రోజు ఎన్ని తింటాడు. ఇక టిఫిన్ అంటారా ఎవరన్నా? నాకు చాలు, చాయ్ పెట్టి తొందర టీ తాగి పోతా. నేను ఇప్పుడు ఉడిపాడుగాను. ఇలా మాకే టెన్షన్ అవుతుందంటే ఏమైనా పోతా పోతా అంటావు. నేను పోతే నీకేం టెన్షన్ అవుతుంది? ఇంట్లుండకు బయటకు పో అంటావు. అది రోజు రోజు బయటకు ఓడొద్దంటాడు. ఇవాళ కొంచెం పని ఉన్నది, ఇంట్లోనే ఉండు. ఏం పని? అప్పాలు చేయమంటావు ఏంది నన్ను? నీకు ముందే భయం అవుతుందా అప్పాలు చేయమంట కావచ్చని? ఇల్లుది ఎవరో వస్తారట, ఇల్లు గురించి. ఈ ఇంటి గురించా? ఏందట? ఏందో నాకు తెలియదయ్యా. పెద్ద కొడుకు ఉండమని చెప్పిండట నేను ఇంట్లోనే. నీకు చెప్పలేదా? నాకేం చెప్పలేదే మరాడు. నాకు చెప్పిపోయిండు మామయ్య, టైం అవుతుందని. మీకు చెప్పమని చెప్పిండు. అన్ని సగం సగం వింటారు. అసలు ఎవరు వస్తున్నారు ఏంది? ఎందుకు వస్తాండ్రు? ఇవన్నీ మాకెట్లా తెలుస్తాయి? ఉండమన్నప్పుడు ఉండు. నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుతా అసలు ఎవరు వస్తాండ్రో ఏమో. మామయ్య ఏందమ్మా? అంటే ఒకసారి వచ్చి ఇల్లు చూసుకొని పోతారట. ఇల్లు చూసుకొని పోతారా? దానికి నేనుండు ఎందుకు? ఇగో ఎవరెవరు వస్తారో ఎట్లుంటారో వాళ్ళు
మేమిద్దరం ఆడవాళ్ళం ఉన్నాం, నువ్వు ఉండు ఇంట్లో. వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. తాడు పట్టుకరాపోవే, చెప్తేనేనాడు తాడు పట్టి కట్టేద్దాం. అగో తాడు బట్టి కట్టేస్తా అంటేవేమే? పోకు ఇంట్లోనే ఉండంటే ఉండనా? నువ్వేడింటావు గొలుసు నువ్వు తాడు తెపోవే, సరతా కట్టేద్దాం. ఏలే ఏందో కట్టేస్తా అంటుంది. ఉంటా పో. ఓ లొంగి ఇంత సాయ పెట్టు. మళ్ళా లుంగి అంటాడు. ఎవరెవరు వస్తానో ఇట్లనే ఉండు, మంచిగా రెడీ అయినావు, లుంగి కట్టుకొని ఉండకు. అయ్యో ఇల్లు అమ్మేటోళ్ళే కదనే, ఏందో చెప్పబడుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ వస్తాడు అన్నట్టు. వాళ్ళు మనకు ప్రైమ్ మినిస్టర్ల కన్నా ఎక్కువ. నువ్వు కూసో అట్లనే సాయ పట్టుకొస్తా. పట్టుకరా మరి, స్ట్రాంగ్ సాయ కావాలి నాకు, అట్లయితేనే ఉంటా. మంచిది పో. బిడ్డ వస్తుందనగానే దీనికి పిస స్టార్ట్ అవుతుంది. ఇక ఈ వాకింగ్ ఏదో రోడ్డు మీద ఎత్తే బిడ్డ ఇంటి దాకా పోతావు, బయట ఏపో. ఏందే? ఏం లేదత్తమ్మా, స్వప్న వస్తున్నదని టెన్షన్ పడుతున్నారా? నా బిడ్డ అయితే టెన్షన్ ఎందుకు పడతానే, హ్యాపీగా ఉంటా. గదే హ్యాపీగా ఉంటే కూడా గిట్లే వాకింగ్ చేస్తారు కదా. నా బిడ్డ ఏం తింటుందో ఎట్లుంటుందో. గట్లా అంటారేందత్తమ్మా? వీడికి వచ్చినాక మీరు చూసుకోరా అయ్యా. దానికి స్పెషల్ వండి పెట్టేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను నీకు ముందే చెప్పిన. ఏం చెప్పిండ్రత్తమ్మా? నా బిడ్డ కన్నప్పుడే నువ్వు కూడా కనకే అని చెప్పిన. ఓ 2 ఏళ్ళు ఆగి అంటే ఏమో అది మన చేతులు ఉంటుంది అత్తమ్మా. దీని రాని ముఖం అంగడపోతే మన చేతులు ఉండకపోతే ఎవరి చేతులు ఉంటుంది? ఏమైనా రూమ్లో కోవుడు సొచ్చుడు. బర్రెది అటు పోతుంది ఇటు పోతుంది, మళ్ళీ నా మీదనే పడేడుతుంది. నీ బిడ్డకి వేసి పెట్టడానికి నేను నా బిడ్డని అనకుండా ఉన్నానా? ఇంకా నయం, నేను చచ్చిపోయినాక కానీ నాకెవడు వేసి పెడతాడనిలే. ఆ టిఫిన్ ఏం చేసిండత్తమ్మా? రాగానే టిఫిన్ తింటుంది కదా. టిఫిన్ అన్నే తింటుందట. వాళ్ళ అత్తమ్మ వస్తుంది కదా, తినేస్తారు. ఇక బర్రెది నన్ను అయితే టిఫిన్ కూడా ఏమంటుంది, తినేస్తారంటే వీడికి వచ్చినాక మళ్ళీ ఆకలి అవుతుంది, దానికి మళ్ళీ టిఫిన్ తింటుంది అంటది. ఇప్పుడు ఇచ్చేసాడు కదా, దీనికి ఏది శాత కాదు. ఇక వాళ్ళ అత్త వస్తుంది, వాళ్ళ అత్తకి ఎన్ని పైసలు చేసుడో ఏమో. అమ్మా ఆగం ప్రొడక్షన్స్ కాడ వచ్చిండి. ఇక ఇప్పుడు తానం చేసినావరా? ఇంత లేటు? ఇప్పుడే చేసి దేవునికి పూజ చేసి వచ్చిన. మంచి పని చేసినావు. ఫస్ట్ సెల్లమ్మ వస్తుంది, సెల్లమ్మకు పూజ చేయి, దేవునికి తర్వాత. నీకు కూడా చేస్తాడే ఆడ కూసో. ఏమైందేమంటావే చెల్లమ్మకు? కథం ఈయనకి ఆగనే ఆగదిగా, పీతిరి గద్ద లెక్క తయారవుతాడు. ఇలా సురేష్ బావ చెప్పింది కరెక్టే. వీడు ఈయన అమ్మకు సెల్లెకే ఫ్యాను. లిస్ట్ పంపింది కదరా సెల్లె, నీకు వాట్సాప్లో పెడతా అన్నది, పెట్టలే అమ్మా. తొందర పెడితే నేను పోయి పట్టుకొని వస్తా. ముందైతే 2 టిఫిన్లు పార్సల్ తేరా. ఏందమ్మన్నది? గట్వా లోపలికి వా. ఎందుకే బర్రదానా, నేను ఇంటానా? ఇగో చెల్లెమ్మకి 2 నాకు 2 పట్టుకరా. ఈ ఇంట్లో వాళ్ళందరికి పట్టుకొస్తానే, వాళ్ళు కూడా తింటారు కదా. అత్తకు రాని వాళ్ళ అమ్మకు రానికి వాళ్ళందరికీ ఎందుకు అత్తు? మరి రానికన్నా తెస్తా. రాని బయట తినద్దు, మంచిది కాదు నీ బిడ్డకి. అది అన్నమే తినాలి 3 పూటల. సరే నీకు చెల్లకిద్దరికేనా? గంతే. నువ్వు మళ్ళా అన్నిట్లా పట్టుకొని రాకు, సాటుకు పట్టుకొని రా. నేనేమో 3 పూటలు అన్నం తినన్నట. ఇది ఉన్న దీని బిడ్డ 10 పూటలు టిఫిన్లు స్నాక్స్ తింటారట. అది కాదు మరి బాలింత, నేనే బాలింతనేడా. పోంతి నా మొగుడు కనీసం రానికి తెస్తానైతే అన్నాడు. బర్రెమ్మ కబుది, దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు తెలివి వస్తుందో. ఇట్లా ఎన్ని రోజులు చూస్తుందో ఏమో, వేరుగా నన్ను వేరుగా దాన్ని వేరుగా. కొందరికి ఓరిగా సచ్చేదాకా అట్లనే ఉంటారు. వచ్చే జన్మలన్నా మారుతారో ఇల్లు ఇట్లాంటి వాళ్ళు. అరే లేకపోతే ఒక పని చేయరా? ఏంటిది? ఇప్పుడు నాకు పట్టుకరా, చెల్లెమ్మ గీడి దాకా వచ్చిందన్నాక అప్పుడు దానికి పట్టుకరా. మళ్ళీ ఉడుకుడుకు లేకపోతే అది తినది. సరే తీయే, అది వచ్చేసరికి నేను ఇక్కడ ఉండాలి. ఎందుకురా? హారతి పళ్ళం పట్టుకొచ్చి హారతి ఇస్తావేంది చెల్లెకు? ఉండాలి మరి, మనం అందరం ఉండాలి. అది వచ్చేసరికి అప్పుడే హ్యాపీగా ఉంటుంది. అది వచ్చేసరికి నన్ను ఇక్కడ దర్వాజాలో నిల్చోమన్నది. ఓ పన్నీర్ సీసా పట్టుకొని నిల్చో, రాగానే పన్నీర్ ఇవ్వలేవు. దర్వాజాలు ఎందుకు అట్రా? నా బిడ్డను ఎత్తుకొని ఇక్కడ నిల్చో అన్నట. రాగానే నా మేనకోడలు చూస్తా అన్నయ్య అన్నది. దానికి ఎంత ప్రేమను అన్నయ్య అంటే, మేనకోడలంటే. ఇంత ప్రేమ ఎవరికైనా ఉంటుందారా? ఉండదు. నీ బిడ్డకే ఉంటుంది, అది కూడా నా బిడ్డ మీద.